బద్దివేల్ ఉప ఎన్నికకు సంబంధించి వరుణుడు భయం అయితే ఉంది. నిన్న మొన్న భారీ వర్షాలు కురిశాయి. బట్ ఈరోజు వర్షం ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో, ఒకవేళ భారీ వర్షం కురిస్తే పోలింగ్ తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు కూడా పార్టీలో ఉన్న నేపథ్యంలో అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, అలాగే కాంగ్రెస్ బరిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళతో పాటు మరో 12 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, అటు భారతీయ జనతా పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ సంబంధించిన నేతలు అటు ఏజెంట్లుగా కూర్చున్నారనేది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్. చూద్దాం, అటు భారతీయ జనతా పార్టీ, ఇటు టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా ఈ త్రిముఖ పోరులో మేము బయటపడతా ఉన్న ఒక అంచనాల్లో హుజూరాబాద్కి సంబంధించి ఉంది కాబట్టి ఖచ్చితంగా నమోదయ్యే పోలింగ్ శాతం ఆధారంగానే ఒక అంచనాకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా పోలింగ్ సరళి ఏం జరగబోతుంది, అలాగే అటు హుజూరాబాద్లో ఓటు 6,000 నుంచి 10,000 వరకు పలికింది అన్న నేపథ్యం. మరోవైపు అటు డబ్బులు పంచడం ఒక నేరం, డబ్బులు తీసుకోవడం ఒక నేరం అయితే డబ్బులు మాకు ఇవ్వట్లేదని ఓటర్లు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసిన సందర్భాలు నిన్న మొన్న చూసాం. ఈ సరళి మంచిదని వీటన్నిటికి సంబంధించి మనం మాట్లాడబోతున్నాం బిగ్ బ్యాంగ్ డిబేట్లో. ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు ఆర్టీఐ మాజీ కమిషనర్, సీనియర్ విశ్లేషకులు విజయబాబు గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్, అలాగే సర్వేలకు సంబంధించి విశేష అనుభవం ఉన్న రెహమాన్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, విజయబాబు గారు, ఖచ్చితంగా పోలింగ్ సంబంధించి మాట్లాడుకుందాం. ఇందాకలే మనం అనుకున్నట్టుగా బద్దివేలకు సంబంధించి అంత ఫోకస్ లేనప్పటికీ హుజూరాబాద్కి సంబంధించి ఖచ్చితంగా ఒక టర్నింగ్ ఫ్యాక్టర్ ఉండబోతుంది హుజూరాబాద్ ఫలితంతో అన్న అంచనాలు అటు టీఆర్ఎస్, బీజేపీ, మొత్తం మీడియా సర్కిల్స్లో కూడా ఉంది. అది కూడా ఒక అంశం. రెండోది, మనం ఈరోజు అన్ని పత్రికల్లో ప్రధానంగా వచ్చిన అంశం ఏంటంటే ఓటు హక్కు పెరిగింది, అంటే ఓటు విలువ పెరిగిందని. అంటే ఒక ఓటు ఫర్ సేల్ అనాలా, ఓటు ఫర్ ఆక్షన్ అనాలా, 6,000 అని నిన్న మొన్న మాట్లాడుకుంటే 10,000 వరకు కూడా కొన్ని ఇచ్చారని. ఇది కరెక్టేనా? రెండోది, డబ్బులు ఇవ్వడం ఒక నేరం, డబ్బులు తీసుకోవడం ఒక నేరం అయితే డబ్బులు మాకు ఇవ్వలేదని రోడ్లపైకి వచ్చి ఓటర్లు ఆందోళన చేశారు. అంటే ఓటు హక్కుతో పాటు నోటు హక్కు కూడా పెరిగిందనేది ఇక్కడ చెప్పుకోవాలి. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందని మనం కొంతకాలంగా మనం చర్చిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఏంటంటే కేవలం ఈ ఎలక్షన్స్ అనేటువంటివి ఒక ధనికులకు మాత్రమే పరిమితమైన పరిస్థితి. మిగతా వాళ్ళంతా ఏంటంటే ఓటు హక్కుతో పాటు నోటు హక్కు కూడా దానికోసం వీధుల్లోకి వచ్చి మాకు డబ్బులు ఎందుకు ఇవ్వరని చెప్పిన బహిరంగంగానే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అంటే ఆ విధంగా ఓటర్లని, అంటే ఓటర్ల జనంలో ఉన్నటువంటి పేదరికాన్ని ఆసరాగా చేసుకొని, వాళ్ళ ఆర్థిక బలహీనతను ఆధారంగా చేసుకొని ఒక జమీందారీ వ్యవస్థ పోలిన టైపులో ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయటం, ఈ గెలుపులో ఏంటంటే ఎక్కువ ఎవరు డబ్బు ఖర్చు పెట్టగలిగితే వాడే గెలిచినట్టుగా డిక్లేర్ చేసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఇది మరి ఈ ధోరణిని ఎలా కట్టేలు చేస్తుంది ఎలక్షన్ కమిషన్ అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి చర్చనీయాంశం. అంత తేలిక కాదు ఒకసారి అలవాటు చేసిన తర్వాత ఒకటి ఏంటంటే, గతంలో 100 రూపాయలు 200 రూపాయలు ఏదో రహస్యంగా ఇచ్చేవాళ్ళు అని చెప్పని మనం చెప్పుకునేవాళ్ళం. అలాంటిది అక్కడ నుంచి వందల నుంచి వేలకి, వేలలో కూడా 2,000 3,000 నుంచి ఏకంగా 10,000 రూపాయల దాకా వెళ్ళిపోయిందంటే ఎంత డబ్బు ఉంటే ఆ పార్టీ ఆర్థికంగా ఎంత బలోపేతం అయితే ఎలక్షన్స్లో పోటీ చేస్తుంది అనేది మనం ఊహించవచ్చు. అటువంటి ఎలక్షన్స్ దేనికోసం, ఇలాంటి వాళ్ళు చట్టసభల్లోకి వెళ్ళి ఏం చేస్తారనేది కూడా ఒక ప్రధానమైనటువంటి చర్చ. ఆ విషయాన్ని అలా పెట్టినట్టయితే దీన్ని ఎన్నికల సంస్కరణల గురించి మనం డిమాండ్ చేస్తున్నాం కదా. మరి ఈ ఎన్నికల సంస్కరణల నేపథ్యంలో ఇది ఒక పెద్ద సవాల్, ఇది ఎలక్షన్ కమిషన్కి. సో ఈ సవాల్ని ఏ విధంగా అధిగమిస్తుంది, అలా అధిగమించినప్పుడు మాత్రమే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం, సిసలైనటువంటి ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది తప్ప అదర్వైజ్ ఇదంతా ఒక ఎన్నికల ప్రహసనం కిందే మనం తీసుకోవాలి తప్ప దానివల్ల ఏం లాభం లేదు. అంటే ఒక రోమన్ ఎరీనాలో గ్లాడియేటర్స్ ఫైట్ ఉంటుంది. ఆ గ్లాడియేటర్స్ ఫైట్లో మధ్యలో సామాన్యుడు కనుక వెళితే నలిగిపోతాడు. సో ఇది కూడా ఏంటంటే ఆర్థికంగా బలోపేతమైనటువంటి గ్లాడియేటర్స్ ఫైటే తప్ప అదర్వైజ్ ఇది డెమోక్రటిక్ సెటప్ కాదు అనేది చాలా స్పష్టంగా మనం చెప్పుకోవాలి. రైట్, రెహమాన్ గారు, మీరు ఎలా చూస్తున్నారు ఈ ట్రెండ్ని? అంటే ఎలక్షన్స్లో పార్టీలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నాయని చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాం. అది కరెక్ట్ కాదు. కానీ ఈసారి ఇంకా ఓటు విలువ, నోటు విలువ పెరిగిందని మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే, ఒకటి డబ్బులు ఇవ్వటం అనేది తప్పు, డబ్బులు తీసుకోవటం నేరం. అంటే ఈసారి స్పెసిఫిక్గా మనకి హుజూరాబాద్లో కనిపించిన ట్రెండ్ ఏంటంటే, చాలా గ్రామాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. మాకు డబ్బులు అందలేదు, మాకు ఆ పార్టీ డబ్బులు ఇవ్వలేదు, ఈ పార్టీ డబ్బులు ఇవ్వలేదని. ఇప్పుడు వాస్తవానికి ఒక ధనస్వామ్యం పెరిగిపోవడం, అంటే ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలంటే అసలు ఎన్నికల కమిషన్ నిబంధనలు అనేవి ఒకటి ఉన్నాయి. అసలు ఈ నిబంధనలు అన్నిటినీ మొత్తం అన్ని రాజకీయ పార్టీలు తుంగలో దొక్కుతున్నాయి. అంటే ఎంత డబ్బు పంచితే అంత గొప్ప అనేటువంటి ఒక
ట్రెండ్ని తీసుకొచ్చినాయి. అయితే మనం చాలాసార్లు అంటే ఒక వేలం పాట నిర్వహించి డబ్బులు ఎక్కువ పంచినటువంటి అభ్యర్థులు రాజకీయ పార్టీలు ఓటమి పాలు కావడం కూడా మనం కరీంనగర్ జిల్లాలో చూసినాం. 2006 తెలంగాణకు సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో అప్పటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ను ఓడించడానికి మొత్తం మండల స్థాయి గ్రామ స్థాయి నాయకుల్ని కూడా కొనుగోలు చేసింది బై ఎలక్షన్లో. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవలేదు, 2 లక్షల మెజార్టీతో అప్పుడు కేసీఆర్ గెలవడాన్ని మనం చూసినాం. అయితే విపరీతమైనటువంటి ధన ప్రవాహం కూడా ఆ మేరకు అంటే చైతన్యవంతమైనటువంటి ఓటర్ల మధ్యలో అట్లాంటి ప్రభావాలు కూడా ప్రలోభాలకు కూడా ప్రజలు లొంగరు. డెఫినెట్గా ఒక ఇష్యూ బేస్డ్గా ఒక కాజ్ బేస్డ్గా ఎన్నికలు జరుగుతున్నప్పుడు డెఫినెట్గా ప్రజలు కాజ్ వైపే నిలబడతారు. అయితే ఇప్పుడు మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఓటర్లు డబ్బులు అడగడం లేదు, వాళ్ళ గుమ్మం దగ్గరికి వీళ్ళు వెళ్ళి డబ్బులు వెదజల్లుతున్నారు. ఈ వెదజల్లుతున్నటువంటి నేపథ్యంలో మాకెందుకు రాలేదని కొంతమంది అడిగితే అడిగిండొచ్చు. అసలు ఈ డబ్బులు పంచేటువంటి సంస్కృతిని అంటే బాగా అక్రమంగా డబ్బులు సంపాదించినటువంటి రియల్టర్లు ప్రతిష్టాత్మకంగా రాజకీయ రంగాల్లో ప్రవేశించాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఈ తాము సంపాదించినటువంటి డబ్బు మూటల్ని తీసుకొచ్చి వెదజల్లేటువంటి సంస్కృతి ఈరోజు రాజకీయ వ్యవస్థలో నెలకొనింది. నిజానికి ప్రజలకు సేవ చేయాలని రావాలనుకునేటువంటి వాళ్ళు లేకపోతే ఎన్నికల్లో మార్పు కావాలనుకున్నటువంటి కొత్త శక్తులు డెఫినెట్గా ఒక కొత్త ఉద్యమాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా తెలంగాణలోనూ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మేము డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తామనేటువంటి ఒక కొత్త సంస్కృతికి నాంది పలకాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే పరంపర కనుక కొనసాగితే నిజంగా ప్రజలకు సేవ చేయాలనుకున్నటువంటి అభ్యర్థులు నిజంగా ప్రజలకు మంచి చేద్దాం అనుకుంటున్నటువంటి వాళ్ళు రాజకీయ రంగంలోకి రాకుండా ఉండేటువంటి ప్రమాదం ఉంది. మేము ఢిల్లీ ఎన్నికల్ని సర్వే చేసాం. ఢిల్లీలో వెళ్ళినప్పుడు అంటే డబ్బులు పంచేటువంటి సంస్కృతి ఉన్నటువంటి పార్టీలు అక్కడ కూడా పోటీ చేసినాయి. కానీ మేము సంక్షేమానికే ఓట్లు వేస్తాం, మేము కేజ్రీవాల్కే ఓట్లు వేస్తామని చాలా బహిరంగంగా ప్రజలు చెప్పినారు. అంటే ప్రజలు అల్టిమేట్గా నిజమైనటువంటి సంక్షేమం మార్పును కనుక తీసుకొస్తే ప్రజలు డెఫినెట్గా వాళ్ళ వైపు నిలబడతారు అనడానికి మనం కేరళలో వస్తున్నటువంటి మార్పులు చూస్తున్నాం, ఢిల్లీలో వస్తున్నటువంటి మార్పులు చూస్తున్నాం, ఒడిశాలో ఉన్నటువంటి మార్పులు చూస్తున్నాం. డెఫినెట్గా ఆ మార్పులు అన్ని చోట్లకు వస్తాయి. అల్టిమేట్గా ప్రజలు అంటే ఈ రాజకీయ పార్టీలు పంచేటువంటి డబ్బును తిరస్కరించేటువంటి రోజులు ఎంత దూరంలోనే లేవు. ఈ నోట్ల కట్టలు ఈ నోట్ల సంస్కృతిని కరెన్సీ సంస్కృతిని డెఫినెట్గా తొందరలో ప్రజలు తిరస్కరిస్తారు. అదే అంటారు కదా అంటే పెరుగుట్టు విరుగుట్టు కొరకే అని. కానీ అది ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ విషయంలో విజయబాబు గారు? అంటే నేను ఒక మిత్రుడు చెప్పింది కొన్ని అంశాలు కరెక్టే, కానీ ఈ దేశంలో ఆర్థిక పరిస్థితి ఆర్థిక బలహీనత పేదరికం అనేది ఉన్నంత వరకు ఏంటంటే కొంత ఈ ప్రలోభాలకు లొంగిపోతారు. దీన్ని ఆసరా చేసుకునే వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఎలైట్ ఓటర్స్ చైతన్యవంతులైనటువంటి ఓటర్లు ఏంటంటే డబ్బులు తీసుకొని కూడా మేమైతే డబ్బులు వాళ్ళు ఇస్తున్నారు మేము తీసుకుంటున్నాం కానీ మేము వేయాల్సింది వేస్తాం ఆత్మసాక్షి కానీ అయ్యేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇక్కడ ఈ పేదరికం అవిద్య వెనుకబాటుతనం ప్రత్యేకించి అన్ని రకాల వెనుకబాటుతనం సామాజిక వెనుకబాటుతనం కానీ ఇదంతా వాళ్ళకేంటంటే కొంత సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్ ద్వారా మనం డబ్బులు తీసుకున్నాం కదా మనం డెఫినెట్గా వెయ్యాలి అనేటువంటి కమిట్మెంట్ ఉంటుంది. అయితే ఇందాక ఆయన పోల్చినట్టు ఢిల్లీ కేరళ పరిస్థితులు వేరు, ఇక్కడ మనకున్నటువంటి ఇప్పుడు హుజూరాబాద్ లాంటి చోట్ల జరిగేటువంటి ఎన్నికలు ఇటువంటి ఎన్నికలకి మనం పోల్చలేం. కారణం ఏంటంటే ఢిల్లీ అనేది ఈ దేశ రాజధాని. వాళ్ళు ఎంత ఎలైట్ ఓటర్స్ అంటే అంటే ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి వచ్చేసరికి ఏమో ఆప్ను ఎన్నుకున్నారు, జాతీయ ఎన్నికల పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి బీజేపీని ఎన్నుకున్నారు. అంటే అంత ఆ విధమైనటువంటి చైతన్యం ఉంది వాళ్ళకి ఎవరిని ఎక్కడైనా గెలిపించాలని. సేమ్ యాజ్ కేరళలో కూడా ఏంటంటే సహజంగానే రాజకీయ చైతన్యం ఎక్కువ. అక్కడ వామపక్ష భావజాలం కావచ్చు, ఉద్యమాలు విప్లవాలు గతంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా. అందుకని ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తీరు వేరు. అందుకే ప్రధానంగా ఏంటంటే సామాజిక వెనుకబాటుతనం ఎప్పుడైతే పోతుందో ఆర్థికంగా అనేది ఇప్పట్లో మనం దాన్ని ఆశించలేం, కానీ బట్ అప్పుడు ఏమవుతుందంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది పెరుగుతుంది. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ పెరిగినప్పుడు వాడు ఓటుకు నోటు అని చెప్పని వచ్చినప్పుడు వాడిని నిలదీస్తాడు. ఇప్పుడు మరి మనం ఇందాక చూసాం పరిస్థితి ఏంటి, ఓటు హక్కును ఉపయోగించుకుంటారు బాబు అంటే నోటు హక్కు కోసం వాళ్ళు తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి. అంటే పూర్తిగా పరిస్థితులు దిగజారిపోయినాయి అని చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిష్కారాన్ని సూచిస్తే తప్ప అంటే ఏం చేయాలి, వాళ్ళు ఈ పోటీ చేసేటువంటి అభ్యర్థుల్ని అక్కడికక్కడే అనర్హులుగా ప్రకటించే పరిస్థితి రావాలి విత్ సమ్ ప్రూఫ్స్. లేదు గెలిచిన తర్వాత అయినా సరే
సాక్ష్యాధారాలతో తక్షణ విచారణ అంటే ఫాస్ట్ ట్రాక్లో ఏం చేయాలంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు భయంతో మాత్రం ఏంటంటే డెఫినెట్గా వాళ్ళు ఇలాంటి దీన్ని అప్పుడు మాత్రమే ఈ కల్చర్ని కంట్రోల్ చేస్తాం. అదర్వైజ్ ప్రమాదం ఏంటంటే మనకి ఒకప్పుడు చట్టసభలకు వెళ్ళాలంటే రైతు సంఘాల నుంచి, విద్యార్థి సంఘాల నుంచి, యువజన సంఘాల నుంచి, కార్మిక సంఘాల నుంచి ఇట్లా అనేక మంది వెళ్ళేవాళ్ళు. తర్వాత మేధావుల సభకు అనేసరికి అక్కడికి వచ్చేసినప్పుడు ఒక సామాజిక చైతన్యము లేకపోతే ఇలాంటి ఇందాక పేర్కొన్నటువంటి సంఘాలు, మేధావులు, విజ్ఞానవంతులు వాళ్ళకు చోటు వచ్చేది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, డబ్బు పెట్టి కొనుక్కుంటున్నారు. తర్వాత ఇక్కడ అసలు డబ్బు ప్రలోభం ఉంది లేదని చెప్పడానికి వీలు లేదంటానికి సాక్షాత్తు ఒక ఉదాహరణ ఏంటంటే నోటిఫికేషన్ రాకముందే అక్కడ గతంలో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి కౌశిక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తినిపియ్యి, తాగిపియ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పని ఆడియో లీక్స్ మనకు క్లియర్గా వచ్చాయి. అంటే అసలు ఎలక్షన్ అనగానే వీళ్ళు ఈ రకమైనటువంటి చర్యలు గేరప్ చేస్తున్నారు. కానీ ఒక మేనిఫెస్టో తయారు చేయటం, వాళ్ళని అట్రాక్ట్ చేయటం, వాళ్ళని ఏ విధంగా మనం మన భావజాలానికి దగ్గరికి తీసుకెళ్ళాలి, ఈ పరిస్థితులన్నీ పోయాయి. అందుకని ఒక కఠినమైనటువంటి నిర్ణయాలు ఎలక్షన్ కమిషన్ తీసుకుంటే తప్ప ఈ సంస్కృతిని మనం కంట్రోల్ చేయలేము. రైట్. రెహమాన్ గారు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కఠినమైన చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా కోరుకుందాం. కానీ ఎన్నికల సంఘం రూల్స్ అయితే చాలా బలంగా ఉంటాయి. బట్ ఫీల్డ్ లెవెల్కి వచ్చేసరికి ఏంటనేది ఖచ్చితంగా ఇలాంటి సందర్భాలప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. అభ్యర్థుల ఖర్చు పరిమితి అని ఒక 28 లక్షలు ఎంత పెడతారు. బట్ అభ్యర్థులు ఎంత వెచ్చిలోడుగా ఖర్చు పెడుతున్నారో కళ్ళెదురు కొన్ని కనిపించే సందర్భాలు ఉన్నాయి. రెండు, ఇప్పుడు ఈ విజయబాబు గారు అన్నట్టుగా ఈ డబ్బులు పంచడం అనేది ఈ సంస్కృతి పెరిగిపోతుంది, దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్న అదే అందరూ కోరుకుంటున్నాం. కానీ ఎవరు అడ్డుకట్ట వేయాలి అనేది ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘమే సీరియస్గా ఉంటే ఇది కుదరని పని అని. అయితే నిజానికి ఎన్నికల్లో ధనస్వామ్యాన్ని తగ్గించడానికి డబ్బును అంటే డబ్బు ప్రభావం లేకుండా ఎన్నికలు జరగాలంటే అసలు మంచి అభ్యర్థులు ఎన్నికలలో పోటీ చేయాలంటే ఎన్నికల్లో సంస్కరణలు రావాలనేది, ఎన్నికల సంస్కరణలో ప్రజల వైపు నుంచి నిజానికి అంటే విఘ్నుల నుంచి, బుద్ధిజీవుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే ఎన్నికల అభ్యర్థుల ఖర్చును కూడా ప్రభుత్వము, ఎన్నికల సంఘమే భరించాలి. వీళ్ళు అభ్యర్థులు ఎవరెవరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేదు. వాళ్ళకి కావాల్సిన ప్రచార సామాగ్రి కానివ్వండి, లేకపోతే మిగతా అంశాలు ఎన్నికల సంఘమే ఇచ్చి ఎక్కడ కరెన్సీ నోటు బయటకు వస్తే వెంటనే ఆ అభ్యర్థిని డిస్క్వాలిఫై చేసేటువంటి ఒక కొత్త పరిస్థితి, కొత్త సంస్కరణ రావాలన్నటువంటి బుద్ధిజీవుల నుంచి చాలా కాలంగా ఈ డిమాండ్ ఉంది. అంటే తన దగ్గర అంటే అన్లిమిటెడ్గా ఉన్నటువంటి బ్లాక్ మనీని తీసుకొచ్చి ఈరోజు నేరస్తులు ఖద్దరు వేసేటువంటి ఒక పరిస్థితి దేశంలో నెలకొని ఉంది. అయితే చైతన్యవంతమైనటువంటి ప్రాంతాలలో డెఫినెట్గా తెలంగాణ చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. తెలంగాణలో ఎన్నికలు నిర్వహించేటప్పుడు ఒక అంటే ఒక ఈవీఎంలో అంటే మనము అంటే ఇక్కడ అభ్యర్థి ఎవరికి ఓటేయాలనేటువంటి అంశంలో చాలా స్పష్టంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఎంపీకి కేసీఆర్ కేసి క్రాస్ ఓటింగ్లో అక్కడ కారు కేయకుండా ఆ కారు ఎమ్మెల్యే అభ్యర్థికి డిపాజిట్లు అంటే ఎంఎస్ఆర్ పోటీ చేసినప్పుడు అక్కడ మృత్యుంజయం ఉన్నారు, అక్కడ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అక్కడ పోటీ చేశారు, అక్కడ ఆయన గెలవలేదు. అట్లనే కోరుట్లలో చొప్పదండిలో కూడా రెబల్ అభ్యర్థిని ఓడించి అక్కడ టీడీపీకి ఓట్లు అంటే క్రాస్ ఓటింగ్ వేయడంలో అంటే ఏ ఈవీఎంలో ఎవరికి ఓటేస్తున్నాం అనడంలో ప్రజలకు చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ కూడా ఉంది. అంటే డెఫినెట్గా కరీంనగర్ కానీ లేకపోతే తెలంగాణ కానీ చాలా ఉద్యమాలు, ప్రభావము అంటే పోరాడి తెలంగాణ తెచ్చుకున్నటువంటి చైతన్యము, అనునిత్యం అంటే అప్పుడు మావోయిస్టు ఉద్యమాలు, రకరకాలుగా జరిగినటువంటి ఉద్యమాలు, కంటిన్యూస్గా ఏదో ఒక ఉద్యమం నడుస్తున్నటువంటి ప్రాంతం తెలంగాణ. డెఫినెట్గా కరీంనగర్ అనేది చైతన్యవంతమైనటువంటి ప్రాంతం, కొత్త ఉద్యమాలను రిసీవ్ చేసుకున్నటువంటి గుణం ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి ధనస్వామ్యం ఎవరు ఎక్కువ డబ్బుల్ని ఖర్చు చేస్తున్నారు, ఎవరికి ఓట్లేయాలనేటువంటి విషయంలో డెఫినెట్గా తెలంగాణలో కరీంనగర్ తీసుకుంటున్నారు కానీ వాళ్ళు కమిటెడ్ ఎవరికి వేయాలనేది డిసైడ్ అవుతున్నారు. చాలా ఎన్నికల్లో రుజువైంది కూడా, చాలా ఎన్నికల్లో రుజువైంది కూడా అది. రైట్. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కొంత స్పీడ్గానే ప్రారంభమైందని చెప్పాలి. 7 గంటలకి ప్రారంభమైన ఆ పోలింగ్ సంబంధించి ఓటర్లలో ఉత్సాహం అయితే వెల్లువిరుస్తోంది. ఉదయం వేళకే చాలా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీ సంఖ్యలో బారితీరిన ఆ ట్రెండ్ ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుందన్న అంచనాల్లో పార్టీలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న ఈటెల రాజేందర్ సొంత మండలం కమలాపూర్లో మా ప్రతినిధి కుమారస్వామి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కుమారస్వామి, ప్రస్తుతం కమలాపూర్లో పోలింగ్ ఎలా జరుగుతుంది, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సతీష్, మొత్తంగా
టీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి పార్టీలు హోరాహోరీ తలపడినటువంటి ఎన్నికలది క్లైమాక్స్కి వచ్చింది. మొత్తం పోలింగ్ అయితే 7 గంటల నుంచి చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 306 పోలింగ్ కేంద్రాల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం పోలింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 30 మంది అభ్యర్థులు పోటీ చేస్తుంటే మొత్తం 1750 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. నిన్న సామాగ్రితోటి పోలింగ్ సామాగ్రితోటి అంతా కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకి పోలింగ్ సిబ్బంది ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కలుగుతుంది. ప్రస్తుతం మనం కమలాపూర్ మండల కేంద్రంలో ఉన్నాం. ఈ కమలాపూర్ మండల కేంద్రంలోనే టీఆర్ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్ ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం పోలింగ్ బూతులు 65 పోలింగ్ బూతులు ఇక్కడ కేటాయించారు. 25,376 మంది పురుషులు, 25,906 మంది మహిళలు, మొత్తం 51,282 మంది ఓటు హక్కు వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కమలాపూర్లో ఆసక్తికరమైనటువంటి పోలింగ్ ప్రక్రియ అనేటువంటి కొనసాగుతుంది. కమలాపూర్ మండలంలో ఉన్నటువంటి గుండేడు లోపల అంటే ఏదైతే గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయో గ్యాస్ సిలిండర్స్ పెట్టి వాటికి గంధపు బొట్టు పెట్టి పూజలు నిర్వహించిన తర్వాతనే మహిళలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి ఆసక్తికరమైనటువంటి పరిణామం గుండేడులో కొనసాగితే ప్రతి గ్రామంలో కూడా మొత్తం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల ప్రక్రియకు అధికారులు ఏర్పాటు చేశారు. కమలాపూర్కు సంబంధించినటువంటి పరిస్థితి చూసుకుంటే 65 పోలింగ్ కేంద్రాల లోపల మొత్తం 25,376 మంది పురుషులైతే 25,000 మంది, మొత్తం ఇక ఏపీఓ పిఏఓ మొత్తం వీళ్ళంతా కూడా ఓటు హక్కును వినియోగించుకోరు. అంటే ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి 4 సిబ్బందిని కేటాయించారు. అదేవిధంగా ఒక్కొక్క పోలింగ్ కేంద్రం లోపల పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, బిఎల్ఓ, విఆర్ఓ వీళ్ళంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునే కోసం అధికారులు అయితే ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతం చూడొచ్చు కోవిడ్ నిబంధనలను పూర్తిగా పాటించే విధంగా ఇక్కడ అధికారులు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఎవరైతే వ్యాక్సినేషన్ అంటే సెకండ్ డోస్ తీసుకున్న వారికి మాత్రమే ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించినటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే వ్యాక్సిన్ ఎవరైతే తీసుకోరో వాళ్ళను చాలా స్పష్టంగా ఆర్టీపీసీఆర్ టెస్టులు సర్టిఫికెట్ ఉన్నటువంటి వాళ్ళనే పోలింగ్కు సంబంధించినటువంటి విధులు నిర్వర్తించేందుకు ఇక్కడ అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. పోలింగ్ కేంద్రాల్లో మొత్తంగా కూడా 144 సెక్షన్ విధించారు. ఓటు హక్కు వేయడం కోసం వచ్చినటువంటి ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చాలా అంటే మొత్తం పాయింట్అవుట్ చేసిన గుండాలు ఏర్పాటు చేసి అంటే రౌండ్ సర్కిల్స్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా డిస్టెన్స్ పాటించే విధంగా కోవిడ్ రూల్స్ పాటించే విధంగా మాత్రం అధికారులు అత్యంత పగడ్బందీ ఏర్పాటు చేస్తే ఇక్కడ మనం చూడొచ్చు మొత్తంగా పోలీసులు మాత్రం అత్యంత పగడ్బందీ బందోబస్తు నిర్వహించారు. డీసీపీ, ఏసీపీ అదేవిధంగా సిఐఎస్ఐ స్థాయికి సంబంధించినటువంటి అధికారులు పూర్తిగా విధుల్లో నిమగ్నమై ఉన్నారు. ఎక్కడికక్కడికి కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రక్రియను మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. కమలాపూర్ మండలంలో ఉన్నటువంటి దాదాపు 4 గ్రామాల్లో అతి సమస్యాత్మకమైనటువంటి గ్రామాలుగా గుర్తించారు. అక్కడ మాత్రం మరింత పగడ్బందీ ఏర్పాటు చేస్తున్నటువంటి వాతావరణం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు ఎక్కడికక్కడికి కూడా కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా సర్కిల్స్ గీశారు. ఎవరు కూడా ఆ సర్కిల్స్లో ఉండే విధంగా మాత్రం అక్కడ పోలీసులు మాత్రం చాలా స్పష్టమైనటువంటి సూచనలు చేస్తున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళకి చూడొచ్చు అంటే ఎవరైతే ఓటు హక్కు ఈవీఎం లోపల ఓటు హక్కు వినియోగించుకుంటారో వాళ్ళకి ఈ రకంగా మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా గ్లౌజెస్ ఇచ్చి వాళ్ళకు ఈవీఎం దగ్గరికి పంపుతున్నటువంటి వాతావరణం మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎక్కడ కూడా కోవిడ్కి ఇబ్బంది లేకుండా ఈ రకంగా ప్రతి ఒక్కరికి కూడా గ్లౌజ్ ఇచ్చారు. ఈ గ్లౌజ్ పెట్టుకున్న వాళ్ళు మాత్రమే ఈవీఎం లోపల తమ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి ఏర్పాట్లు మాత్రం ప్రస్తుతం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మహిళలు ఇప్పటికే ప్రస్తుతం కమలాపూర్ మండలంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లో ఉన్నాం. ఈ పోలింగ్ బూత్కు సంబంధించినటువంటి 262 పోలింగ్ బూత్ ఇది. ఈ పోలింగ్ బూత్కు సంబంధించినటువంటి ఏర్పాటు చూడొచ్చు. ఇక్కడ మహిళలంతా కూడా చాలా సిస్టమేటిక్గా ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా పురుషులకు కూడా అంటే వేర్వేరు క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మహిళలకి పురుషులకి వేర్వేరు క్యూ లైన్స్ ఏర్పాటు చేసి ఓటు హక్కు వినియోగించుకునేటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు ఉంది. ఇక్కడ కోవిడ్ నిబంధనలు ఏ రకంగా పాటిస్తున్నారు వీళ్ళని అడిగి తెలుసు. అమ్మ, కోవిడ్ రూల్స్ పాటిస్తున్నారా? మీరు ఇక్కడ ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? ఈ ఫేస్ మాస్కులు కావచ్చు, ఎట్లా ఏం చేశారమ్మా? శానిటైజర్ వేస్తున్నామండి, టెంపరేచర్ చూస్తున్నామండి, కోవిడ్ నిబంధనలు పాటించమని చెప్తున్నామండి, అవగాహన కూడా కల్పిస్తున్నామండి. అంటే ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా
చేస్తున్నామండి, వచ్చిన ప్రతి ఒక్కరికి చేస్తున్నామండి. సో అంటే ఎట్లా అంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా కోవిడ్ టెస్ట్ ఇవన్నీ చేసి టెంపరేచర్ 100 తర్వాత వస్తే వాళ్ళకి కోవిడ్ టెస్ట్ చేస్తాము. సో టెంపరేచర్ బేస్డ్గా వెళ్తున్నారు. అవును సార్. సో ఈ రకంగా అంటే ఒక రకంగా చూడట్టు టెన్షన్ ఏదైతే ఎన్నికల కమిషన్ ఉందో ఎన్నికల కమిషన్ కోవిడ్ నిబంధనలు చాలా స్పష్టంగా పాటించమని చెప్పారో ఆ చెప్పిన మేరకు మాత్రం వీళ్ళు గ్లౌజెస్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ శానిటైజర్ చేసిన తర్వాతనే ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీళ్ళందరినీ కూడా అనుమతిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మనం విజువల్స్లో చూస్తున్నాగా కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగాయి. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం సివిల్ పోలీసులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ఉంటే కేంద్ర బలగాలు కూడా మరోవైపు కమలాపూర్ లోపల ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నటువంటి వాతావరణం ఇదందరినీ కూడా హ్యాండిల్ చేసేందుకు ఒకవైపు కేంద్ర బలగాలు, అదేవిధంగా సివిల్కి సంబంధించినటువంటి పోలీసులు ఈ రకంగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యల మధ్య ఆ ఓటర్లు చాలా ప్రశాంతంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కమలాపూర్ మండలంతో సహా అన్ని గ్రామాల్లో నెలకొంది. సతీష్. రైట్ కుమారస్వామి, మనం చూసాం ఇప్పటివరకు హుజూరాబాద్లోని కమలాపూర్ మండలంలో ప్రస్తుతం పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుందో. స్పెసిఫిక్గా బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ సొంత మండలం, అలాగే ఎక్కడైతే కమలాపూర్ మండల కేంద్రంలో ఉన్న పోలింగ్ కేంద్రంలో ఆయన మరికొద్దిసేపట్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అలాగే బద్వేల్ ఓపీఎన్కి సంబంధించిన అప్డేట్స్ మరికొద్దిసేపట్లో మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ విజయబాబు గారు, ఇప్పటివరకు అసలు నోటు హక్కుని ఒక హక్కుగా భావిస్తున్నారు, ఆ ట్రెండ్ పోవాలని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు స్పెసిఫిక్గా చూస్తే పార్టీలు ఈ ప్రచారంలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి ఎగ్నెస్ట్గా టీఆర్ఎస్ ఈ పెరిగిన గ్యాస్ అండ్ డీజిల్ ధరలని హైలైట్ చేసింది. మనం ఇప్పటివరకు చూసాం, ఆ ప్రతినిధులు అందిస్తున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా గ్రామాల్లో సిలిండర్ దిమ్మకి పసుపు రాసి బొట్టు పెట్టి దండం పెట్టి పోలింగ్ కేంద్రానికి వస్తున్నారండి. ఇలాంటి సైడ్ లైట్స్ ఖచ్చితంగా ఉంటాయి పోలింగ్ అన్నాక. దీన్ని ఎట్లా చూడాలి? నిజంగా అంత ఇంపాక్ట్ చూపించే అంశంగా ఇది ఉండబోతుందా హుజూరాబాద్ బై ఎలక్షన్ సంబంధించి? అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక ప్రధానంగా చూసుకున్నప్పుడు ఏంటంటే టీఆర్ఎస్ వర్సెస్ ఈటెల రాజేంద్ర, టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, ఈ ప్రాతిపదికగానే చూడాలి. మొత్తంగా జనరల్ ఎలక్షన్స్ ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ ఉల్లిపాయల ధరలు పెరగడం కానీ గ్యాస్ ధరలు పెరగడం కానీ వాటి ప్రభావం అయితే డెఫినెట్గా ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి అవన్నీ సెకండరీ అవుతాయి. ప్రధాన పోటీ అనేటువంటిది రెండు పార్టీల మధ్య, లేదు ఒక అభ్యర్థి ప్లస్ పార్టీ, రెండో అభ్యర్థి అని నేను చెప్పడం లేదు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పోటీ. ఈ పోటీ కేవలం ఒక ఉప ఎన్నికకే పరిమితంగా మనం దీన్ని చూసుకోవడానికి లేదు. ఈ ఎన్నికలో కనుక టీఆర్ఎస్ ఓడిపోయినట్లయితే ఇది టీఆర్ఎస్కి చాలా ఒక చెంపదెబ్బ కాదు, ఇంకా అంతకు మించి కూడా చెప్పాలి, ఒక ప్రకంపనలో ఆ పార్టీలో మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటంటే దుబ్బాక తర్వాత జీహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఇలా తర్వాత ఏది కౌన్సిల్ ఎలక్షన్స్, ఇలాంటి వాటిల్లో గెలిచినప్పటికీ కూడా వాళ్ళు గెలిచి ఓడినట్టుగానే మనం భావించాలి. ఇలా ఒక వరుస పరాజయాలతోనో లేకపోతే వరుస ఎదురు దెబ్బలు తింటున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీలో ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఉండి బయటకు వచ్చి ఇవాళ కన్ఫ్రంట్ అయ్యి అక్కడ పోటీ చేస్తున్న పరిస్థితి ఒకవైపు. తర్వాత ఏంటంటే మెల్లమెల్లగా ఈ రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి బలం పుంజుకుంటున్నటువంటి బీజేపీ ఒకవైపు. వీళ్ళిద్దరినీ కూడా కట్టడి చేయడం అనేటువంటిది ఇవాళ టీఆర్ఎస్ యొక్క బాధ్యత. అదే రకంగా ఒక ఆ పార్టీలు ఎలా చూస్తారు? టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా చూస్తారా, లేదంటే టీఆర్ఎస్ వర్సెస్ ఈటెల రాజేందర్ గా చూస్తారా? ప్రధానంగా మాట్లాడుకోవాలంటే వాస్తవానికి అక్కడ గతంలో బీజేపీకి చెప్పుకోదగినటువంటి బలం లేదు, డిపాజిట్ కూడా రాలేదు. కేవలం ఈటెల రాజేందర్ చేరడం వల్లే ఒక ఏడాన, అంటే ఈటెల రాజేందర్కి అధికారంలో ఉన్నటువంటి ఒక జాతీయ పార్టీ ఆర్థికంగా కానీ మరో రకంగా అన్ని రకాలుగా అండదండలు జాతీయ నాయకులు అక్కడికి రావడం, ఇవన్నీ ఆయనకి ఇది. తర్వాత ఏంటి, ఈ పార్టీ ఇతని మీద జరుగుతున్నటువంటి దాడులు అణచివేత విధానాల్లో ఒక ప్రొటెక్షన్ కింద, వాస్తవానికి మనకు తెలుసు తనకున్నటువంటి భావజాలానికి బీజేపీలోకి వెళ్ళేటువంటి అభ్యర్థి కాదు, కానీ అనివార్య పరిస్థితుల్లోనే బీజేపీలోకి వెళ్ళి ఆ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి. అక్కడ ప్రజలు మాత్రం ఏంటంటే ఈటెల రాజేందర్ అప్పట్లో ఈ చర్చ కూడా జరిగింది, ఆత్మ గౌరవం కోసం కాదు ఆత్మరక్షణ కోసం వెళ్తున్నారు. అది మనం ఆయన ఒప్పుకోకపోయినా దాన్ని కాదనడానికి వీలేదు. ఎందుకంటే ఇవాళ పార్టీల పరిస్థితి కూడా ఆ రకంగా ఉంది. వెంటాడటం వేటాడటం తొక్కివేయటం అనేటువంటిదే తప్ప ఒక డెమోక్రటిక్ స్పిరిట్ లో తీసుకునే పరిస్థితి లేదు ప్రత్యర్థుల్ని. అందుకోసం అని చెప్పని డెఫినెట్గా ఆత్మరక్షణ కోసం వెళ్ళాడని అనుకోవాలి. బట్ ఏదేమైనా ఇంకొకటి ఏంటి, నోటిఫికేషన్ రాకముందు నుంచే ప్రచారం మొదలుపెట్టాడు. అంటే విస్తృతంగా ప్రతి గుమ్మం కూడా గతంలో అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిచాడు.
చాలామంది సమీపంగా కూడా ఈటెల రాజేందర్కి వచ్చిన పరిస్థితి లేదు గత వరుస ఎన్నికలు కనుక చూసుకున్నట్లయితే. అలాంటి వ్యక్తి ఈసారి ప్రతి ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగానే తిరిగాడు నోటిఫికేషన్ రాకముందు నుంచి కూడా. సో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో ఈ ఎలక్షన్లో కనుక ఈటెల రాజేందర్ గెలిచినట్లయితే ఇది ఆయన యొక్క పొలిటికల్ కెరియర్కి అదే రకంగా బీజేపీకి వీళ్ళిద్దరికీ కూడా మంచి ఒక ఊపునిచ్చే పరిస్థితి ఉంటుంది. ఆత్మరక్షణలో టీఆర్ఎస్ని పడేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని టీఆర్ఎస్ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ దళిత బంధు దీన్ని కూడా వీళ్ళే ఆపేశారని చెప్పిన ప్రచారం చేయడానికి కూడా సర్వశక్తులు ఒడ్డి ఆ రకంగా ప్రచారం చేయడం ద్వారా అక్కడ ప్రజల యొక్క అసంతృప్తిని క్యాష్ చేసుకోవాలనేటువంటిది. అట్లాగే పెరిగిన గ్యాస్ సిలిండర్ అంటే దొరికిన ప్రతి అవకాశం అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉభయలు కూడా ఉపయోగించుకుంటూ హోరాహోరీగానే పోరాడుతున్నారనేటువంటిదే చెప్పుకోవాలి అక్కడ. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రారంభంలో ఈటెల రాజేందర్ ప్రచారం నోటిఫికేషన్ రాకముందు ప్రారంభించినటువంటి ప్రచారం నాటికి తర్వాత క్లైమాక్స్కి చేరే పరిస్థితికి ఆయన యొక్క గ్రాఫ్ అలా పెరుగుతూ వచ్చిందా లేదు ఒక చోట అలా బ్యాలెన్స్ అవుతూ వచ్చిందంటే ఆయన వేగానికి మాత్రం టీఆర్ఎస్ డెఫినెట్గా హరీష్ రావు గారి ప్రచారం కానీ ఇవన్నీ కొంతవరకు బ్రేకులు వేయగలిగిందని మాత్రం అయితే డెఫినెట్గా చెప్పాలి తప్ప అలా రాకెట్ లాగా దూసుకెళ్ళిపోయాడని చెప్పడానికి వీల్లేదు. ఆ స్థితిలోనే ఇవాళ టీఆర్ఎస్ ప్రచారం చేసింది. కాకపోతే ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ కౌశిక్ రెడ్డి ఉదంతం అనేటువంటిది ఒకటి. తర్వాత కాంగ్రెస్ పార్టీలో కనుక ఒకవేళ కొండా సురేఖ నిలబడి ఉంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా ఆ అభ్యర్థి విజయం కేక్ వాక్ అని చెప్పచ్చు. ఎందుకు కారణం ఏంటంటే మీరు కౌన్సిల్ ఎలక్షన్స్ కూడా తీసుకోండి. కౌన్సిల్ ఎలక్షన్స్లో అతను ఎవరో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న అనే అతను, తర్వాత ప్రొఫెసర్ కోదండరాము, ఇలా ముగ్గురు అభ్యర్థులు బలమైనటువంటి అభ్యర్థులు నిలబడటం వల్ల నేను బిఫోర్ ఎలక్షన్స్ కూడా చెప్పాను దీంట్లో ఏంటంటే ప్రత్యర్థి ఓట్లు చీలిపోతాయి, పంచుకున్నప్పుడు ఏమవుతుందంటే అధికార పార్టీకి ఆటోమేటిక్గా కేక్ వాక్ అవుతుంది. సో ఇక్కడ కొండా సురేఖ కనుక నిలబడినట్టయితే కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి అభ్యర్థి అయ్యి ఉండేది. ఈటెల రాజేందర్ బలమైన అభ్యర్థి, కొండా సురేఖ బలమైన అభ్యర్థి. సో అక్కడ ఓట్లు వాళ్ళు చీల్చుకున్న నేపథ్యంలో అధికార పార్టీకి విజయం అనేటువంటిది కేక్ వాక్ అయ్యేది. కానీ మరి వ్యూహాత్మకంగానే తప్పించారా ఆవిడే ఇష్టపడలేదో తెలియదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అతను యూత్ కాంగ్రెస్ లీడర్ అయినప్పటికీ కూడా కావాలని పెట్టారా మరి వ్యూహాత్మకంగా లేదు ఒక అవగాహనతో పెట్టారా స్థానిక పరిస్థితులను బట్టి ఒక ఉన్నప్పుడు ఇప్పుడు వార్ ఏంటంటే బిట్వీన్ ఓన్లీ ఈటెల రాజేందర్ వర్సెస్ టీఆర్ఎస్. ఆ క్రమంలో వాళ్ళ మధ్య హోరాహోరీ పోరు జరగటం మాకు అడ్వాంటేజ్ అనేది కాంగ్రెస్ పార్టీ లెక్కలు. అది వాళ్ళు గతంలో వచ్చిన 60,000 మించి మరో 10-20,000 వస్తే మేము బయటపడతామని. బట్ గతంలో 60,000 వచ్చిన అభ్యర్థి కౌశిక్ రెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్ పక్షాన ఉన్నారు. అటువంటి అవకాశం అయితే లేదు. డెఫినెట్ గా ఇవాళ కౌశిక్ రెడ్డి ప్రభావం అయితే ఎలక్షన్స్ లో ఉండదు అతను చేసిన తప్పిదం వల్ల. రైట్. రహమాన్ గారు మీరే ఉంటారు, అటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పుడు మనం చూసాం. పోలింగ్ కేంద్రానికి గ్యాస్ సిలిండర్లకు బొట్లు పెట్టి దండం పెట్టి వస్తున్నారు అనేది గత కొద్ది రోజులుగా అటు రాష్ట్రంలోని కేసీఆర్ పాలన అంశాలకు సంబంధించి బీజేపీ లేవనెత్తునే ఉంది. బట్ కేంద్రంలో మోడీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రధానంగా ఈ పెట్రోల్ డీజిల్ ధరల అంశాన్ని గత వారం రోజులుగా అటు సోషల్ మీడియాలో కానీ ప్రచారంలో కానీ టీఆర్ఎస్ చాలా రిగారియస్గా తీసుకుంది. ఖచ్చితంగా ఇంపాక్ట్ పడే అంశమేనా ఇది? ఇప్పుడు డెఫినెట్గా ఏంటంటే మొదళ్ళు అసలు ఈ అంశాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చింది బీజేపీ. గ్యాస్ ధరలకు సంబంధించి స్టేట్ ట్యాక్స్ ఒకటి ఉంటుంది, స్టేట్ ట్యాక్స్ వల్లనే గ్యాస్ ధరలు పెరుగుతున్నాయనేది ముందు బీజేపీ వైపు నుంచి ప్రచారం మొదలుపెట్టి. అయితే ఈ అంటే జనరల్గా ప్రచారాలు దుష్ప్రచారాలు రెండూ జరుగుతుంటాయి. అంటే ఇప్పుడు అసలు తమ ప్రచారాలను పక్కన పెట్టుకొని తామేం చేయబోతామో పక్కన పెట్టి ఎన్నికల్లో దుష్ప్రచారాలు అనేటివి బాగా జరుగుతున్నాయి. ఇదొక అంశం అయితే వరి అనేటువంటి రెండో అంశాన్ని కూడా తీసుకొచ్చారు. అసలు అంటే ధాన్యాన్ని ఎఫ్సిఐ కొనుగోలు చేస్తుంది కేంద్రము. మీరు ప్యాడీ అంటే బాయిల్డ్ రైస్ కానీ లేకపోతే మిగతాది కొనుగోలు చేయమనేటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు కేంద్రం నుంచి వచ్చినాయి. వీళ్ళు మాత్రం వరిని మాత్రం స్టేట్ గవర్నమెంటే కొనాలా, స్టేట్ గవర్నమెంట్ వరి వేయొద్దంటుంది అనేటువంటి ఒక ప్రచారాన్ని బీజేపీ తీసుకొచ్చింది. దానికి వీళ్ళు కౌంటర్గా వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళు పంపినటువంటి లెటర్స్ని ఇవన్నీ బయటపెట్టి అసలు కేంద్రం కదా కొనుగోలు చేయాల్సింది, దీక్షలు మీరు కొనసాగించండి, కేంద్రం కొనేంత వరకు, కేంద్రం ఆర్డర్స్ ఇచ్చేంత వరకు మీరు దీక్షల్ని కంటిన్యూ చేయండి, మీ దీక్షలకు మేము కూడా మద్దతు ఇస్తున్నామని మళ్ళీ అంటే రివర్స్లో వీళ్ళ స్టేట్మెంట్ రావడం జరిగింది. అంటే అంశాలు ప్రచారాలు దుష్ప్రచారాలు కూడా డెఫినెట్గా
ఎన్నికలలో ఉంటాయి. అయితే ఎంతో కొంత ఇంపాక్ట్ చూపెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మధ్యతరగతి ప్రజానికానికి గ్యాస్ గుదిబండగా మారినటువంటి పరిస్థితి నిజానికి వాస్తవం. చాలా మంది తిరిగి మళ్ళీ కట్టెల పొయ్యిల వైపు, అంటే ఒక నెలకు వాళ్ళకి కావాల్సిన జాతీయపరమైన అంశాలు జనరల్ ఎలక్షన్స్లో ఇంపాక్ట్ చూపించినట్టు బై ఎలక్షన్స్లో ఇంపాక్ట్ చూపిస్తాయా? ఎందుకంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి వచ్చి బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. అటు టీఆర్ఎస్ పార్టీ రంగంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ రంగంలో ఉంది. ప్రధాన అభ్యర్థుల పరంగా మనం చూసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అంతగా ఓటర్లు ఆలోచించే అంశాలుగా ఉంటాయి. ఇప్పుడు జాతీయ అంశాలు, మిగిలినటువంటి అంశాలు, ఎజెండాలు, పార్టీల విధానాలకు ఇక్కడ ఎన్నికలు జరగట్లేదు. నిజానికి బీజేపీ ఇంతకుముందు సార్ అన్నట్టుగా అంటే ఈటెల రాజేందర్ అంటే టీఆర్ఎస్ నుంచి చీలిపోయినటువంటి ఓటు బ్యాంక్ గానే అక్కడ ఉన్నాడు. అంటే ఈటెల రాజేందర్ కేవలం అంటే ఇప్పుడు ఆయన బీజేపీ వైపు నుంచి కూడా ఆయనకు పూర్తి మద్దతుగా దొరకలేదనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ పూర్తిగా సహకరించడం లేదని, ఆయన భారత్ మాతాకి జై అనడం లేదని, నరేంద్ర మోడీ, అమిత్ షాల పేర్లు ప్రస్తావించడం లేదని, కేంద్రంలో కేసీఆర్ ఢిల్లీకి పోయిన సందర్భంగా అంటే ఎంత ఎన్నిక ఆలస్యం అయితే అది ఈటల రాజేందర్కు ప్రతికూల ప్రభావం ఉంటుందంటే ఢిల్లీలో కేసీఆర్ ఉన్నటువంటి సందర్భంలోనే ఎన్నికలు మరింత ముందుకు అంటే పోస్ట్ పోన్ కావడం, ఇదంతా అంటే మిగతా బెంగాల్తో కలిపి మనకు షెడ్యూల్లో రాకపోవడం, ఇదంతా చూసినాం. అంటే ఎన్నిక ఎంత ఆలస్యం అయితే అంత ఈటల రాజేందర్కు ప్రతికూలంగా ఉంటుంది అనేది మనం గమనించినాం. ఇంతకుముందు విజయబాబు గారు అన్నట్టు ఇప్పుడు దుబ్బాక లేకపోతే మనకు హుజురాబాద్ రెండింటిని మనం చూసుకుంటే ఈ రెండు వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టనే. అంటే అక్కడ రఘునందన్ కావచ్చు, ఇక్కడ ఈటల రాజేందర్ కావచ్చు. అంటే పార్టీ సెకండరీ మనం నాగార్జున సాగర్ లో చూసినాం బీజేపీకి డిపాజిట్ కోల్పోయింది. ఈ రోజు బీజేపీ ఒక గణనీయంగా పెరుగుతోంది, ఒక పెద్ద శక్తిగా ఈ రాష్ట్రంలో ఎదుగుతుంది అనుకోవడానికి మనం వీల్లేదు. ఎందుకంటే నాగార్జున సాగర్లో డిపాజిట్ పోయింది. ఇక్కడ ఈటల రాజేందర్ ఒకవేళ గణనీయంగా ఓట్లు పోలైనా, అక్కడ మనకు దుబాకలో 1000 ఓట్ల మెజారిటీ తోటి రఘునందన్ గెలిచినా ఇక్కడ బీజేపీ పెరిగిందని చెప్పి మనం అంచనా వేయడానికి వీల్లేదు. ఇది వీళ్ళిద్దరు వ్యక్తిగతంగానే అంటే ఈ వ్యక్తిగతంగా మనం అంటే పార్టీ పెరిగిందా లేదన్న దానికి చాలా పారామీటర్స్ ఉంటాయి. దాంట్లో పెరిగిన ఓటింగ్ శాతము, పెరిగిన సీట్లు, ఓట్లు కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి కదా. అంటే ఇప్పుడు పార్టీ సింబల్ మీద ఆయన పోటీ చేస్తున్నటువంటి టెక్నికాలిటీ అంతే. అది ఆయన టెక్నికల్ గా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసినా అన్నే ఓట్లు వస్తాయి. ఆయన వేరే పార్టీ తరఫున పోటీ చేసినా అన్నే ఓట్లు వస్తాయి. బీజేపీ గత ఎన్నికల్లో ఉన్నటువంటి 2000 ఓట్లకు మించి ఆయనకు అడిషనల్ గా యాడ్ అవుతున్నది ఏమీ లేదు. ఒకవేళ ఈటల రాజేందర్ ఇండిపెండెంట్ గాను వేరే పార్టీ తరఫున పోటీ చేసి ఉంటే ఒక 10,000 ఓట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇటు మైనార్టీలు ఓట్లు, క్రిస్టియన్ మైనార్టీలు, దళితులు, మిగతా అంశాలు. అంటే నిజానికి హుజురాబాద్ చాలా వామపక్ష భావజాలంతో కూడినటువంటి ప్రాంతం, చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. కమలం పువ్వు గుర్తుపైన ఓట్లు వేయడానికి కొంతమందికి అభ్యంతరం ఉంటుంది వ్యక్తిగతంగా. కాబట్టి అట్లాంటి ఓట్లను ఈటల రాజేందర్ కోల్పోయినట్టే. నేను అదే అంటున్నాను. అంటే అలా ఆలోచిస్తారా, లేదంటే ఈటెల రాజేందర్ మొన్నటి వరకు మనతో పాటు ఉన్న అభ్యర్థిని అట్లా ఆలోచిస్తారా, లేదంటే ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ ఇంతగా ఆయనకి ఎన్ని అవకాశాలు ఇస్తే మోసం చేశారు కాబట్టి మనం టీఆర్ఎస్ కేసీఆర్ పాలన అనేది వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటారు? ఇవన్నీ మీరు అన్నట్టుగా ఇవన్నీ ఇంపాక్ట్ చూపించే అంశాలు. అయితే ఒకటి కరెక్ట్, అటు దుబ్బాక పరంగా కానీ హుజురాబాద్ పరంగా కానీ చూస్తున్నప్పుడు వ్యక్తిగత ప్రతిష్ట అనేది అత్యంత కీలకమే. అక్కడ దుబ్బాకలో రఘునందన్ చూశారు కానీ భారతీయ జనతా పార్టీ సెకండరీగానే చూశారు. బట్ వేరే ఇక్కడ కూడా ఈటెల రాజేందర్ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగానే ఉంది. విజయబాబు గారు కూడా చెప్పిన అంశం. చూద్దాం అవి ఎంతవరకు ఇంపాక్ట్ చూపించబోతున్నాయి. ఇప్పుడు ఇటు తెలంగాణలో హుజూరాబాద్, అటు ఆంధ్రప్రదేశ్లో బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగుతుంది. మనకు అందిస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం భారీగానే అటు 2 కేంద్రాల్లోనూ అటు ఓటర్లు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తోంది. బట్ బద్వేల్కి సంబంధించి భారీ వర్ష సూచన ఉన్నట్టుగా తెలుస్తోంది. వరుణుడు భయం కొంత పార్టీలను వెంటాడుతోంది. ఖచ్చితంగా దాని మీద ఇంపాక్ట్ చూపిస్తే పోలింగ్ శాతం తగ్గితే ఎవరికి ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు అని అంచనాల్లో పార్టీలు ఉన్నట్టుగా ఉన్నాయి. ఓవరాల్గా చూస్తున్నప్పుడు ప్రతిపక్ష టీడీపీ రంగంలో లేదు, అలాగే జనసేన రంగంలో లేని పరిస్థితుల్లో అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో 2 జాతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ తలపడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలుమూరు వెంకట్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. స్టార్ట్ కానీ ప్రతి చోట పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తుంటే 1-2 జాగాలలో పోలింగ్ ఈవీఎం మెషిన్లు పనిచేయని ఒక పరిస్థితి మా దృష్టికి వచ్చింది. అక్కడ మాట్లాడితే ఇంకొక గంట సేపటి దాన్ని రెక్టిఫై చేస్తామని చెప్పడం జరిగింది. ప్రతి చోట కూడా ఇప్పటివరకు అయితే శాంతియుతంగా పోలింగ్ జరుగుతుంది.
ఓటర్ మహాశయులందరూ కూడా నా విజ్ఞప్తి, నా హుజరాబాద్ కుటుంబ సభ్యులకి, ప్రతి ఒక్కరు మీ ఓటుని వినియోగించుకొని ప్రలోభాలకు గురి కాకుండా, భయభ్రాంతులకు గురి కాకుండా న్యాయం వైపు ఓటేయాలని నా విజ్ఞప్తి. కమలాపూర్లో ఏదైతే అంబాలా విలేజ్లో ఒక ఈవీఎం అనేది ఇంకా పోలింగ్ స్టార్ట్ కాలేదని చెప్పడం జరిగింది. అది ఈవీఎం రెక్టిఫికేషన్ కోసం ఇంకో హాఫ్ అన్ అవర్లో కూడా పోలింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పడం జరిగింది. రైట్. విజయబాబు గారు, ఇక బద్వేల్కి సంబంధించి కొంత ఇంట్రెస్టింగ్ పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఖచ్చితంగా ఉప ఎన్నికలకు వచ్చేటప్పుడు పార్టీలు విత్డ్రా కాకపోవడం అనేది ఒకటైతే, కొన్ని సందర్భాల్లో ఒక గుడ్ కాన్సైన్స్తో పార్టీలు వ్యవహరించే తీరు కూడా మనం చూసాం. ఎక్కడైనా ఒక అభ్యర్థి చనిపోవడం వల్ల బై ఎలక్షన్ వస్తే అభ్యర్థులను నిలవకపోవడం అన్న సంస్కృతి మనం గతంలో కూడా చూసాం. బట్ అలాంటిదే ఒక కారణంగా చూపించింది తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన. దాంతో అటు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ రంగంలో ఉన్న పరిస్థితి. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చక్రం తిప్పిన కాంగ్రెస్ పార్టీ ఒకసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. తెలంగాణలోగే ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత ఎదగాలనుకున్న భారతీయ జనతా పార్టీ ఒక ప్రయత్నం చేస్తుంది. ఏం చెప్తారు బద్వేల్ బై ఎలక్షన్కి సంబంధించి? వాస్తవానికి ఏంటంటే, అభ్యర్థి మరణించిన తర్వాత ఇదనే ఒక సంప్రదాయానికి ఆల్రెడీ ఇప్పుడు బ్రేక్ పడి చాలా కాలం అయింది. తర్వాత ఏంటంటే, ఆ సింపతి ఓటు కూడా పని చేయకుండా అభ్యర్థులు గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కేవలం అది నేను అనుకోవటం ఒక ఎక్స్క్యూజ్గానే వాళ్ళు దాన్ని చూపించి తప్పుకున్నారు తప్ప, అదర్వైజ్ అక్కడ ప్రతి రూపాయి కూడా ఖర్చు పెట్టినా కూడా వేస్ట్ అనేది. మీకు ఒక ఆసక్తికరమైనటువంటి అంశం చెప్తాను బద్వేలుకి సంబంధించి. ఈ మధ్య ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దీంట్లో చాలా కీలకమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి ఆయన. అట్లానే ఇప్పుడేమి జగన్మోహన్ రెడ్డికి ఆయన సింపథైజర్ కాదు. ఆయన, నేను కాఫీ తాగుతూ ఉంటే ఆయన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు ఈ బద్వేలు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఒకసారి ఎలక్షన్లు అక్కడ ఎలా ఉంటాయో సరదాకి వెళ్ళి చూసిరా రాదా అన్నారు. అంటే నేను వెళ్ళాను. వెళితే సినిమాల్లో చూపించినట్టు వార్ వన్ సైడ్ అంటారే, ఆ రకంగా జరుగుతున్నటువంటి అక్కడ పోలింగ్ ఆ తీరు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అన్నారు. అంటే ఏంటంటే, రాజశేఖర రెడ్డి కుటుంబానికి బద్వేలు అనేటువంటిది అక్కడ ఒక ప్రధానమైనటువంటి సెగ్మెంట్. సో కంచుకోట అక్కడ ఎవరు పోటీ చేసినా కూడా వారు వన్ సైడ్ ఆయన చెప్పినట్టుగా. అలాంటి పరిస్థితుల్లో అక్కడ అభ్యర్థిని నిలబెట్టడం, ఇది చేయడం, ఇదంతా కూడా అనవసరం వృధా ప్రయాస. మళ్ళీ తిరిగి ఇంకొక ఓటమిని మనం ఓన్ చేసుకోవటం, ఇదంతా ఎందుకనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. ఈ సేమ్ అదే బాటలో జనసేన కూడా నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ ఆసక్తికరం ఏంటంటే, రెండు జాతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇక్కడ రేపు మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ రెండు జాతీయ పార్టీలకి, అంటే బీజేపీ కేవలం 1% ఓట్లు మాత్రమే సాధించుకుంది రాష్ట్రంలో, ఏపీలో అనే దీనికి ఎంత శాతం ఓట్లు వస్తాయి? పూర్తిగా చతికిలబడిపోయినటువంటి కాంగ్రెస్కి ఇదేమైనా ఆశావాహంగా ఏమైనా ఉంటుందంటే, నేను 2వ తరగతి చదువుకున్నా, నువ్వు 1వ తరగతి చదువుకున్నావు, నేను 2వ తరగతి చదువుకున్నా నుంచి బీజేపీతో చెప్పుకునే స్థాయిలో ఈ పార్టీకి ఏమన్నా 1% ఓట్లు పెరుగుతాయా? వీళ్ళిద్దరికి ఎంత శాతం ఓట్లు పెరుగుతాయనేదే చూడాలి తప్ప, అదర్వైజ్ అక్కడ వైసీపీ అభ్యర్థి విజయం అనేటువంటిది కేక్ వాకే. తర్వాత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా 1,00,000 మెజారిటీ ఏంటి అనేది దాని గురించి చెప్పలేదు. ఎందుకంటే ఇందాక క్లైమేట్ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. పోలింగ్ శాతం క్లైమేట్ బాగుంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అది 80% కావచ్చు, 95% కావచ్చు. 95 అనేది రూల్డ్ అవుట్, కానీ బట్ మొత్తంగా మెజారిటీ శాతం అనేది వాళ్ళకే బెనిఫిట్ అవుతుంది. అంతే తప్ప అక్కడ మనం ప్రత్యేకంగా దాని గురించి చర్చించుకోవాల్సిన అవసరం కానీ డిస్కస్ చేసే పరిస్థితి లేదు. అయితే అదే పాయింట్కి వస్తున్నాను. సరిగ్గా బద్వేల్ ఎలక్షన్స్ జరగడానికి కొన్ని రోజుల ముందు ఒక స్టాంచ్ పిల్లర్ అయినటువంటి తెలుగుదేశం పార్టీకి పిల్లరు, ప్రస్తుతం బీజేపీలో ఉన్న సీఎం రమేష్ చాలా ఓపెన్గా ఏం చెప్పాడు, భవిష్యత్తులో ఏదైనా జరగచ్చు అనేటువంటి వాళ్ళ ఇంటెన్షన్ అదే. సుజనా చౌదరి గారు కానీ లేకపోతే సీఎం రమేష్ గారు కానీ వీళ్ళిద్దరూ కూడా బీజేపీలోకి వెళ్ళడంలో ఉద్దేశం ఏంటంటే, జరిగినటువంటి డ్యామేజ్ని కంట్రోల్ చేసి తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీని బీజేపీ ఒడ్డుకు చేర్చడం అనేటువంటిది వాళ్ళ లక్ష్యం. ఆ మిషన్ మీదే వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అది నేను పదే అనేక సందర్భాల్లో చెప్పి అది కరెక్టే అనే రుజువు చేసే విధంగా సీఎం రమేష్, అదే రోజు సునీల్ దియోదర్, జీవీఎల్ నరసింహారావు, అదే అంటే వాళ్ళు దే ఆర్ వెరీ స్మాల్ పీపుల్, వాళ్ళ మాటకి ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదని కరాఖండిగా చెప్పాడు. అంటే అక్కడ ఏజెంట్స్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కానీ టీడీపీ అభ్యర్థుల ఓట్లు కూడా ఇక్కడ పడేటువంటి విధంగా చేయడం కోసమే అతను ఆ రకంగా ఓపెన్ అప్ అయ్యాడు. ఎందుకంటే ఆ జిల్లాకు సంబంధించినట్టు కదా అక్కడ గమనించాల్సిన ప్రధానమైనటువంటి అంశం అది. అంటే అక్కడ ఏజెంట్లు వాళ్ళందరూ కూడా బహుశా తన మనుషులే అయ్యి ఉంటారు అనేది కూడా చెప్పొచ్చు.
Right. ఎందుకంటే ఆయన అదంతా కూడా స్ట్రాంగ్గా చక్రం తిప్పినటువంటి వ్యక్తి, Right. తేలిగ్గా తీసేయడానికి వీల్లేదు ఆ స్టేట్మెంట్. ఆ రకంగా ఏంటంటే అక్కడ ఏజెంట్స్ని వీళ్ళకి ఏర్పాటు చేయడంలో కూడా సక్సెస్ అయ్యారనేది చెప్పుకోవాలి. రైట్, చూద్దాం ఈ స్ట్రాటజీస్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి. అలాగే హుజూరాబాద్కి సంబంధించి ఎంత శాతం గతంలో కంటే మించి పోలింగ్ శాతం నమోదు కాబోతుందా, ఒకవేళ అదే జరిగితే ఎవరి అదృష్టం వరించబోతుంది అనేది అత్యంత కీలకం. ఖచ్చితంగా హుజూరాబాద్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైన నేపథ్యంలో పోలింగ్ అయితే సజావుగా సాగుతోంది. అలాగే ఎక్కువ శాతం నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని మా రిపోర్టర్స్ అందిస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం తెలుస్తుంది. మరి పద్వేలకు సంబంధించి కూడా కొంత వాతావరణం మేఘావృతమై ఉన్న నేపథ్యంలో బట్ కొంత వర్షం తెరిపి కూడా ఇచ్చింది కాబట్టి ఎలాంటి అడ్డంకులు ఉండవన్న ఆలోచన ఉన్న పార్టీలు ఉన్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో.